హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు సోదరులకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాపై అయితే కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూసుకోవచ్చు, రాత్రి వరకు అయితే నిన్నటి వరకు అయితే దాదాపు ఎకరన్నర వరకు అయితే రైతుల ఖాతాల్లో అయితే రైతు భరోసా అయితే జమ అయింది. అందులో కూడా కొంతమంది రైతులైతే మిగిలిపోయి అయితే ఉన్నారు. ఎకరన్నర లోపు ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు పడుతుంది, ఇవాళ వచ్చేసి రైతు భరోసా అనేది పడుతుందా పడదా, ఇంకా పడితే ఎన్ని ఎకరాల వరకు పడుతుంది, వాళ్ళల్లో ఏ జిల్లాల వరకు ఉన్నారు, ఏ జిల్లాల వరకు అయితే నిన్నైతే జమ అయింది. ఇంకా నిన్న మన రైతులందరూ కూడా కామెంట్ అయితే చేశారు, మాకైతే పడింది అని. అందులో ఏ జిల్లా వాళ్ళకైతే ఎక్కువ పడింది అని అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే అందిస్తాను. ముందుగా మీరు వచ్చేసి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అప్పుడే అయితే మీకైతే తెలుస్తుంది ఎన్ని ఎకరాల వరకు పడుతుంది ఇవాళ, ఇంకా ఏ టైంలోకి అయితే ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అవుతుందని అయితే ఈరోజు అయితే మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి. అంతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తాయి. లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు ఇక్కడ 28/1/2025 మంగళవారం రైతు భరోసా 1, 2, 3, 5, 7, 9, 10, 15, 20 ఎకరాల వరకు జమ అవుతాయా అవ్వవా, మీకు జమ అయిందా అనేది అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నిన్న మీకు జమ అయినట్లయితే జమ కాని వాళ్ళైతే వీడియో అయితే చూడండి. మరొక 700 కోట్లు అయితే పడే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు లేటెస్ట్ న్యూస్ అయితే. దాదాపుగా నిన్న రైతు భరోసా డబ్బులు జమపై అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. తొలి విడతలో మండలానికి గ్రామంలో సొమ్ము విడుదల చేశారని చూసుకోవచ్చు. తెలంగాణ మొత్తం 600 మండలాలు అయితే ఉన్నాయి. అందులో నిన్న 563 ఊర్లకైతే రైతు భరోసా అయితే జమ అయింది. అదైతే నిన్నైతే వెల్లడించారు. ఇవాళ నిన్న వచ్చేసి దాదాపు 4,41,911 మంది రైతుల ఖాతాల్లో వచ్చేసి డబ్బులు అయితే జమ అయ్యాయని, మొత్తం 577 మండలాల్లో 9,48,000 ఎకరాలకైతే 563 కోట్లు అయితే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇవి వచ్చేసి నిన్నటిది అయితే. నిన్న ఎవరైతే రైతులు ఉన్నారో మాకు జమ కాలేదు అంటున్నారో, ఎవరైతే రైతులు ఎకరం లోపు ఉన్నవారు వాళ్ళకైతే నిన్న పడ్డ డబ్బులు అయితే నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. ఇవాళ వచ్చేసి ఎవరికి పడుతున్నాయి, పడతాయా పడవా, ఎవరైతే ఉన్నారో ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల వారు, ఇంకా 5-10 ఎకరాల వరకు అయితే ఇవాళ వచ్చేసి పడతాయా పడవా. మరో 700 కోట్లు అయితే ఇవాళ నిధులు అయితే కేటాయించినట్టు తెలుస్తుంది. మనకి తెలిసినట్లుగానే విడతల వారిగా అనేది జమ అవుతుంది కాబట్టి ఇవాళ వచ్చేసి ఎవరైతే రైతులు మిగిలిపోయి ఉన్నారో నిన్న కొంతమంది మొత్తం 600 మండలంలో ఒక విలేజ్ చొప్పున జమ చేస్తున్నారు కాబట్టి అందులో కొన్ని విలేజెస్కి ఇవాళ అలాట్ చేస్తారు. అందులో మీ తర్వాత ఎవరైతే రైతులు ఎకరం పైబడి అంటే ఎకరం నుంచి ఎకరన్నర ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే జమ అయితే అవుతుందని తెలుస్తుంది. మీరైతే వెయిట్ చేయండి. 10 నుంచి అయితే ఖాతాలు అయితే ఓపెన్ అవుతాయి, అంటే బ్యాంక్ ఓపెన్ అవుతుంది కాబట్టి 10 నుంచి అయితే మీ ఖాతాను అయితే చెక్ చేస్తూ ఉండండి ఫ్రీక్వెంట్గా, అప్పుడైతే తెలుస్తుంది మీకైతే రైతు భరోసా పడిందా పడలేదని. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకైతే రైతు భరోసా పడిందా పడలేదని అయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే తెలుస్తుంది తోటి రైతులకి రైతు భరోసా జమ అవుతుందా అవ్వట్లేదా అని. ఎందుకంటే చాలామంది అయితే మాకు జమ కావట్లేదు అని చెప్తున్నారు. ఒక్కరికి జమ అయినా కూడా మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మండలానికి ఒక ఊరు కాబట్టి. నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్న విలేజ్లో అయితే ఎక్కువ జమ అయినట్లయితే తెలుస్తుంది. నిన్న చాలామంది కామెంట్ కూడా చేశారు. నేను నల్గొండ వాళ్ళకి, సూర్యాపేట వాళ్ళకి కూడా జమ అయింది, ఆదిలాబాద్ వాళ్ళకి అందరికి కూడా. కాకపోతే మండలంలో ఒక విలేజ్కి మాత్రమే జమ అయింది. అందరూ వచ్చేసి మాకు కాలేదు కాదు. ఎకరం ఓన్లీ ఎవరైతే మండలానికి ఒక విలేజ్కి మాత్రమే. ఎవరైతే విలేజ్ ఉన్నారో ఆ విలేజ్లో అందరికీ ఒకసారి జమ అవుతుంది. అలా అయితే మీరైతే గమనించాలి. చూసుకోండి. ఇదైతే 10 నుంచి అయితే జమ అయితే మొదలైతే కాబోతుంది. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే వస్తాయి కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.